దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. డైలీ డైరెక్షన్ ప్రోగ్రాంకి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. డైరెక్షన్, దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే, దేవుని యొక్క వాక్యము మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, దేవునికి ఇష్టమైన పని ఏంటో మనం తెలుసుకుందాం. దేవునికి ఇష్టమైన పని మనకు తెలిస్తే, ఆయనకి ఇష్టమైన పని చేసి ఆయనకి ఇష్టకరంగా మారినప్పుడు దేవుని దగ్గర నుంచి మనము మన ప్రార్థనలకు జవాబును చూడగలుగుతాం. సో మనము లూకాసు వార్త 2వ అధ్యాయంలో గమనిస్తే 14వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించినప్పుడు దూతలు ఆ యొక్క శుభవార్తను ప్రజలందరికీ తెలియచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. దూతలు పలికినప్పుడు, దూతలు ఆ సువార్తను ప్రకటించినప్పుడు, ఇదిగో మీకు లోక రక్షకుడు జన్మించినాడు అని ఒక సువార్తను, ఒక డిక్లరేషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా మరి ఆ దూతలు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము విధానాన్ని, ఆయన ఎందుకు జన్మించినాడో ఆ సువార్త అంతా కూడా చెప్పిన తర్వాత దూతలు మరలా పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని మనకు ఒక డిక్లరేషన్ ఇచ్చి దూతలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. భూమి మీద ఆయనకిష్టమైన మనుషులకు మాత్రమే సమాధానము దొరుకుతుంది. ఆయనకిష్టమైన మనుషులకు మాత్రమే రక్షణ దొరుకుతుంది. ఆయనకిష్టమైన మనుషులకు మాత్రమే స్వస్థత దొరుకుతుంది. ఆయనకిష్టమైన మనుషులకు మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయనకిష్టమైన మనుషులకు మాత్రమే సంతోషము, సమాధానము దొరుకుతున్నది అని దూతలు మనకు ఒక ఇంటి ఇచ్చి వెళ్ళిపోయినాయి. మనకు ఒక క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్లుగా మరి ఆ యొక్క గుడ్ న్యూస్ను, ఆ శుభవార్తను మనకు తెలియచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈరోజు ఆ ఇష్టమైన పని, దేవుడికి ఇష్టమైన పని ఏంటో ఇప్పుడు మనం చూస్తాం. మనకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో నేను చదువుతాను. 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. ఆయనపై విశ్వాసము లేకుండా ఆయనకిష్టమైన పని, ఆయనకిష్టంగా ఉండటము అసాధ్యమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. దేవుడి యొద్దకు వచ్చేవాడు, గమనించండి, విశ్వాసం ఎలా ఉండాలి? దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి మన హృదయాన్ని సమర్పించుకున్నప్పుడు ఆయన ఉన్నాడనియు మొట్టమొదటిగా విశ్వసించాలి. ఆయన జీవం కలిగిన దేవుడని, ఆయన ఉన్నవాడు అని మనము విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఆయన మన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడనియు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఉన్నవాడు అని ఈరోజు విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు అని విశ్వాసం ఉంచలేకపోతుంటున్నాం. ఆయన మన రోగాలను స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఆయన మనకు సమాధానం ఇస్తాడు అని విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఆయన మన బ్రతుకులను బాగు చేస్తాడని విశ్వాసం ఉంచలేకపోతున్నాము. కనుకనే ఆయన ఇచ్చే సమాధానం పొందుకోలేకపోతున్నాం. ఆయన ఇచ్చే స్వస్థతను పొందుకోలేకపోతున్నాం. ఆయన మన కొరకు సిద్ధపరిచిన రక్షణను పొందుకోలేకపోతుంటున్నాం. కనుక దేవునికి ఇష్టమైన పని ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చి ఆయన ఉన్నాడని విశ్వాసం ఉంచాలి. ఆయన యొద్దకు వచ్చి ఆయన మన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడని విశ్వాసం ఉంచాలి. ఆయనపై విశ్వాసం ఉంచడమే ఆయనకి ఇష్టమైన పని. మనం చాలామంది అనుకుంటాం, మనం కానుకలిస్తే ఇష్టపడతాడు,
వారం వారం కానుకలు ఇస్తే, లక్షలు డబ్బులు ఇస్తే ఇష్టపడతాడు, లేకపోతే మరొక పని చేస్తే ఇష్టపడతాడు, లేకపోతే రాత్రంతా ప్రార్థన చేస్తే ఇష్టపడతాడు, లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉంటే ఇష్టపడతాడు అని మనం అనుకుంటాం. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయనపై విశ్వాసం ఉంచడము ఆయనకి ఇష్టమైన పని. కనుక ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతుంటున్నాడు. ఆయనపై విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టకరంగా జీవిస్తూ ఆయన యొద్ద నుంచి ప్రతిఫలం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాలలో దేవుడు ఫలింపచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.